రండి రెడ్డి గారు రండి. Terima kasih.
ఓం తత్పురో నమః అంతశ్చరతి భూతేషు గృహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం మహత్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతి త్వం తదాప ఆపో జ్యోతిరసామృతం బ్రహ్మవోద్భవస్వరం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగణాక్షలబ్ధనుభవ గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వల్లక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశాపాసమకీర్తి ముద్రాం కరైర్వహంతిం కమలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాం త్రేత్రాం విజయహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే ఈశానః సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపత్యం మనోధిపత్యం శివామే అస్మృత తత్పురుషాజ్ఞే కథందాయ తన్నో తత్పురుషాజ్ఞే మహాదేవాజ్ఞే తన్నో తత్పురుషాజ్ఞే సర్వద్వీజతే తన్నో గౌరవప్రచోదయాత్ దివ్య సోమం ప్రపయామి ఛత్రం వీర్యామి చారం వీర్యామి భక్తోదర శక్తోదర రాజోపజా పూజాం సమర్పయామి నమస్కారం చేసుకోండి. తత్వాన్ని భావన అదే విధంగా 29వ తారీఖున ఉదయం 8 గంటలకు మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం. ఏకాదశి అంటే 11 రుద్రాలు. ఇవాళ మనం ఇప్పుడు చేసింది ఒకటే లఘున్యాసం. ఇటువంటివి 11 సార్లు చేయాలి. 11 ద్రవ్యాలు, ఒక్కొక్క ద్రవ్యం 11 కేజీలు. పాలు కానీ, పెరుగు కానీ, తేనె కానీ, నెయ్యి కానీ, పంచదార కానీ, విభూతి కానీ, గంధం కానీ, పన్నీరు కానీ, సెంటు కానీ, కొబ్బరి బొండాలు కానీ, ఇలాగా ఒక్కొక్క ద్రవ్యం 11 లెక్కల. ఆ విధంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకోవాలంటే ఎలా లేదన్నా 40,000 పైగా అవుతుంది. అలా భోజనాలు పెట్టాలంటే ఇంకో 40 అవుతుంది. అలా కాకుండా మనకి సదావకాశంగా భాగంగా కార్తీక మాసంలో మనం మహాశివరాత్రి రోజు చేసుకుంటున్నాం. 250 రూపాయలు టిక్కెట్ తీసుకుంటే పూజా ద్రవ్యాలన్నీ కూడా అభిషేక ద్రవ్యాలు ఇక్కడే కలపడం జరుగుతుంది. ఇందులో నేరుగా అభిషేకం కాబట్టి ఇత్తడి బింది కానీ, రాగి బింది కానీ తెచ్చుకోండి. అదేవిధంగా ఈ యొక్క అన్నప్రసాదంలో భాగంగా ఎవరైనా సరే ధన రూపేణ, వస్తు రూపేణ, ధాన్య రూపేణ అన్నదానానికి సహకారం చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే చక్కగా ముందుకు వచ్చి సహకారం చేయండి. అలాగే సేవ చేయండి. ఆ రోజు నలుగురికి వడ్డించుకోవడం కానీ, సేవ చేయడం కూడా ఒక మహాభాగ్యంగా భావించి చేసుకోవాలి. ఏదైనా పని మన దగ్గరికి రాదు, మనమే పని దగ్గరికి వెళ్ళాలి. అది ఒకటి తెలుసుకుని ఎంత పని చేస్తే, ఎంత సేవ చేస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. అన్ని రోగాలు అంటే శరీరంలో ఉన్నటువంటి రోగాలు కూడా తొలగిపోతాయి. మనకి ఇచ్చేది ఏంటంటే భగవంతుడు ద్వారా ఆ సేవే. ప్రతి చోట కష్టపడితేనే డబ్బులు